హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు ఎంతగానో ఆదరిస్తున్న ఫుడ్ ఛానల్ ఫ్యామిలీ వంటకి స్వాగతం. ఈరోజు మీ ముందుకి ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేనండి కాకరకాయల కారం. కాకరకాయ ఏంటనే ఆరోగ్యానికి ఎంతో మంచిది. అసలు చేదు లేకుండా ఎలా చేయాలో మీకు చూపిస్తానండి. నేను చూపించి ఈ పద్ధతిలో చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్లే ముందు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా అరకిలో కాకరకాయలు తీసుకున్నానండి. చిన్న సైజు కాకరకాయలు అయితేనే కాకరకాయ కారానికి చాలా బాగా వేగుతాయి. ఈ సైజు కాకరకాయలు అయితే చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ కాకరకాయలన్నిటిని పైన చెక్కు తీసేసుకోవాలి. ఎందుకంటే చేదు ఎక్కువగా తినే వాళ్ళకైతే కొంచెం తీసుకోండి, తక్కువ తినే వాళ్ళకైతే పూర్తిగా చెక్క అంతా తీసేసుకోవాలండి. మొత్తానికి వీడియోలో చూస్తున్నట్లుగా పై చెక్క అంతా చెక్కేసుకోవాలి. ఈ విధంగా కాకరకాయలన్నిటిని పై చెక్కు తీసుకుని ఇలా పెట్టుకోవాలండి. ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం కాయలన్నిటికీ పట్టించాలి, చేదు లేకుండా. ఒక్కొక్కటిగా కాయలన్నిటికీ ఆ సాల్ట్ అనేది పట్టించుకోవాలి. అప్పుడు చేదు అనేది లేకుండా ఉంటుంది. చిటికెడు పసుపు కూడా వేసి కాయలన్నిటికీ పట్టించాలి. ఒక్కొక్కటిగా కలుపుకుంటూ కాయలన్నిటికీ పసుపు అనేది పట్టి, ఉప్పు పసుపు బాగా పడితే చేదు అనేది అంతా బయటకు వచ్చేస్తుంది, వాటర్ అనేది. ఈ విధంగా మొత్తం కలిపేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి. 10 నిమిషాల తర్వాత ఈ కాకరకాయల్లోకి వాటర్ వేసి మనం కడిగి పెట్టుకోవాలి. వాటర్ వేయకపోతే ఆ చేదు అనేది కాకరకాయల్లోనే ఉండిపోతుంది. అందుకే వాటర్ వేసి కడుక్కోవాలి. చాలామంది వాటర్ వేయకుండా పిండి తీసేసుకుంటారు. అలా కాకుండా వాటర్ వేసి ఒకసారి కడుక్కుంటే ఆ చేదు అనేది మొత్తం పోతుందండి. అందుకే నేను వాటర్ వేసి కడుక్కుంటున్నాను. వీడియోలో చూస్తున్నట్లుగా నీళ్ళంతా వాడ్చేసి వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు కాకరకాయలన్నిటిని చిన్న తొడిని తీసేసి 4 భాగాలుగా మధ్యలోకి చాకుతో కట్ చేసుకోవాలి. చిన్న ఘాటు పెడితే తొందరగా వేగవు. కాకరకాయ అనేది ఇలా 4 చక్కలుగా చేసుకుంటే చాలా ఫ్రై అవుతాయండి, చాలా బాగుంటాయి. అందుకే ఇలా తీసుకున్నాను. లోపల విత్తనాలు అవి తీసుకునే అవసరం లేదు, వేగినప్పుడు చాలా టేస్ట్గా ఉంటాయి. లేతకాయలే తీసుకోండి తీసుకునేటప్పుడు. అప్పుడు మధ్యలో విత్తనాలు అనేవి తీసుకోకపోయినా పర్వాలేదు. ఇలా కాయలన్నిటికీ మధ్యలో ఘాట్లు పెట్టుకోండి. ఇలా 4 భాగాలుగా వీడియోలో చూస్తున్నట్లుగా 4 భాగాలుగా అన్నీ చేసి పెట్టుకోవాలి. ఇలాగా ఘాట్లు పెట్టుకుని కాకరకాయలన్నింటినీ పక్కన పెట్టుకోవాలండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని, ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్నర ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 10 నుంచి 12 ఎండుమిరగాయలని మధ్యలో చితుపుకొని ఇలా వేసుకోవాలి. ఎండుమిరగాయలు నూనెలో వేగితేనే బాగా టేస్ట్ ఉంటుందండి కారం. అందుకనే నేను నూనెలో వేపుతున్నాను. ఇలానే చేసుకోవాలి కారం అనేది. ఇవి లో ఫ్లేమ్లోనే చక్కగా వేయించుకోవాలి దూరగా. ఎండుమిరగాయలు కొద్దిగా వేగిన తర్వాత 1 టీ స్పూన్నర ధనియాలు కూడా వేసుకొని వేపుకోవాలి. అటు ఇటు తిప్పుకుంటూ లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి, మాడిపోకుండా. ధనియాలు కొద్దిగా వేగిన తర్వాత 1 టీ స్పూన్నర జీలకర్ర కూడా వేసి వేపుకోవాలండి. లో ఫ్లేమ్లోనే చక్కగా దోరగా వేపుకోండి, వీడియోలో చూస్తున్నట్లుగా. ఇప్పుడు 1 కప్పు పల్లీలు కూడా వేసుకుని వేపుకోవాలి. పల్లీలు కూడా కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేపుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం చల్లారినాకండి మనం మిక్సీ గిన్నె తీసుకుని ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి.
ఇవి వేసిన తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు, ఎల్లుల్లి రెమ్మలు, 1 టీ స్పూన్నర సాల్టు ఇవన్నీ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోనికి కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఎందుకంటే కాకరకాయలు వేపుకోవాలి కదా, కొంచెం ఎక్కువే పడుతుంది, ఎక్కువగానే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలన్నింటినీ ఒక్కొక్కటిగా నూనెలోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ కాకరకాయలన్నింటినీ మెల్లిగా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా చీలికలుగా చేసుకున్న కాకరకాయలు అయితేనే మధ్యలోనికి కారము ఉప్పు బాగా పట్టి టేస్ట్గా ఉంటాయండి. బాగా ఫ్రై చేసుకోండి. నాకైతే ఇక్కడ 20 నిమిషాలు టైం పట్టింది. స్లో ఫ్లేమ్లోనే అక్కడక్కడ అడ్జస్ట్ చేసుకుంటూ స్టవ్ని మొత్తం బాగా వేపుకోవాలి. పచ్చి అనేది లేకుండా నీట్గా వేపుకోవాలి. కాకరకాయలని అటు ఇటు తిప్పుకుంటూ 2 వైపులా వేపుకోవాలి. వీడియోలో చూస్తున్నట్లుగా అటు ఇటు తిప్పుకుంటూ వేపుకోండి. నేనైతే ఇలా వేపుకున్నానండి. చూడండి, పైన మాడిపోయినట్లే కనిపిస్తుంది కానీ ఏం మాడలేదండి. ఎందుకంటే అలా వేపుకోకపోతే లోపల పచ్చి లోపలగానే ఉంటుంది. మనం కారంలో వేసినప్పుడు బాగానే ఉంటాయి కానీ కొద్ది నిమిషాలు చల్లారిన తర్వాత అది మెత్తగా అయిపోతుంది. కానీ ఇలా వేపుకుంటే మాత్రం చివరి కారం అయిపోయేంత వరకు కూడా చక్కగా గట్టిగానే ఉంటుంది. అందుకని ఈ రంగులోకి వచ్చే వరకు వేపుకోండి. ఖచ్చితంగా చాలా టేస్ట్గా ఉంటుంది. కారం కూడా వీడియోలో చూస్తున్నంతగా వేపుకోండి. నేనైతే అలానే వేపి చేస్తాను, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కాకరకాయలు చివరిగా వేపుకునే చివరిలో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఎందుకంటే టేస్ట్ కోసం ఉప్పు ఆ కాకరకాయకి పడుతుంది. అందుకని కొద్దిగా వేసుకోండి. ఎట్లాగో కారంలో ఉంటుంది, కొంచెం చాలకపోతే కొద్దిగా వేసుకోండి. ఇలా వేగిన కాకరకాయల్లోకి ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కారం అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. అటు ఇటు తిప్పుకోవాలండి. వేసుకున్న తర్వాత ఈ కారం సాంబార్లో కానీ రసంలో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి తింటే. ఇలా కలుపుకుంటూ వేసుకోండి. వేడివేడిగా తిన్నప్పుడు ముక్కకు కొంచెం సాల్ట్ పట్టకపోయినా చల్లారిన తర్వాత కారం ఉప్పు మొత్తం ఆ కాకరకాయకి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతేనండి, చాలా సింపుల్గా రెడీ అయింది. మీరు కూడా ఇలానే చేసుకోండి. అంతేనండి, కాకరకాయల కారం రెడీ అయింది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.